హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ది గ్రేట్ తెలంగాణ పర్సన్ గద్దరన్న గుమ్మడి విఠలరావు గారి జన్మదినం. సో ఈ సందర్భంగా 2025 సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తన యొక్క బర్త్‌డేని, జన్మదినాన్ని అధికారికంగా జరపడం జరుగుతుంది. మరి తెలంగాణ ఉద్యమంలో, అది తొలి దశ ఉద్యమంలో, మలి దశ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి, అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, ప్రజల నోళ్లలో నానినటువంటి వ్యక్తి. తన పాట, తన మాట ద్వారా ప్రజల్లో చిరస్థాయిగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి గుమ్మడి విఠలరావు గారు, గద్దర్ గారు. సో గద్దరన్న 1948లో జనవరి 31న జన్మించడం జరిగింది. మెదక్ జిల్లా తుఫ్రాన్ గ్రామంలో జన్మించిన వ్యక్తి. తాను ఒక దళిత కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా కూడా పొందినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి తన యొక్క మాటతో, తన యొక్క పాటతో చరిత్రలో నిలిచిపోయే విధంగా తను ఉన్నాడు అంటే అతిశయోక్తి కాదు. 1971లో బి. నరసింహరావు గారు, సినీ దర్శకులు, సినీ నిర్మాత, తన యొక్క ప్రోత్సాహంతో మొట్టమొదటిసారిగా ఒక ఆపరా రిక్షా అనే పాట రాయడం జరిగింది. అప్పుడు అతన్ని నిర్మించినటువంటి ఒక ఆల్బమ్ పేరే గద్దర్. అదే గద్దర్ అనే ఆల్బమ్ పేరు, తన పేరు, ఇంటి పేరు, ఒంటి పేరు, అసలు పేరు, అన్ని పేర్లు గద్దరేగా ఈ తెలంగాణ ప్రజలకి, అలాగే దేశ ప్రజలందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోయారు. గద్దరన్న ప్రత్యేకంగా బుర్ర కథలు, ఒగ్గు కథలు, ఎల్లమ్మ కథల ద్వారా అనేక మంది ప్రజలకి అత్యంత చేరువైనటువంటి వ్యక్తి. గోచి గొంగడితో అనేక మంది ప్రజలకి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి. వందలు, వేలు, లక్షల్లో తన యొక్క పాటలు విపరీతమైనటువంటి ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి. తన సినిమాల్లో రాసిన పాటలు కూడా అత్యంత ప్రాచుర్యాన్ని పొందాయి. నంది అవార్డులు కూడా వచ్చాయి. తను నీ పదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అనే పాట కానీ, పొడుస్తున్న పొద్దుపై అనే పాట కానీ, అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల రాజ్యమా అనే పాట. సో ఇలా అనేక పాటలు తనని చరిత్రలో నిలిచిపోయే విధంగా తను రాసినటువంటి పాటలు ఉన్నాయి. గద్దరన్న ఫ్యామిలీ విషయానికి వస్తే, తనకు వైఫ్ విమల గద్దర్ గారు, తనకి ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అని పేరు పెట్టుకోవడం జరిగింది. తన యొక్క పిల్లల పేర్లు కూడా సమాజ స్పృహతో సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా తన పిల్లల పేర్లు కూడా పెట్టడం జరిగింది. సూర్యుడు తర్వాత చంద్రుడు కొద్ది ఆరోగ్య కారణాల రీత్యా తను మరణించడం జరిగింది. ఇప్పుడు వెన్నెల మీ అందరికీ తెలుసు, ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి, పొలిటికల్గా రాజకీయాల్లో కూడా ఉన్నారు వెన్నెల. తను కూడా మంచి సింగర్, తను కూడా పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళ నాన్నగారిని ఆదర్శంగా తీసుకొని తను కూడా అనేక వేదికల మీద అనేక రకాలుగా పాటలు పాడడం జరుగుతుంది. 1975లో కెనరా బ్యాంకులో క్లర్క్గా ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి గద్దరన్న. ఆ తర్వాత 85 వరకు ఒక 10 సంవత్సరాలు కెనరా బ్యాంకులో ఉద్యోగం చేసి దానికి రాజీనామా చేసి కారం చేయుడు, దళితుల హత్యకి వ్యతిరేకంగా దళితులకై పోరాటం చేసినటువంటి వ్యక్తి. ప్రజానాట్య మండలిలో చేరి అనేక మంది ప్రజల్ని చైతన్యం చేయడం కోసం అనేక పాటలు, అనేక కథలు, అనేక స్టేజీల మీద అనేక రకాలుగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి. ఒక తెలంగాణ మాత్రమే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, అటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా తను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యం చేసినటువంటి వ్యక్తి. సో అదేవిధంగా 1997లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆ రోజు పోలీసులు తనపై దాడి చేయడం జరిగింది. అనేక తూటాలు తన బాడీలోకి దూసుకుపోవడం జరిగింది. అనేక తూటాల బారిన పడేటువంటి గద్దరన్నకి ఒక తూట ఒంట్లోనే ఉండిపోయింది. దాన్ని తీయడం కుదరలేదు. డాక్టర్లు ఆ తూట తీస్తే ప్రాణానికి ప్రమాదం అని ఆ తూట అలాగే ఉంది. తను చనిపోయే వరకు కూడా తన బాడీలో ఒక తూట అలాగే ఉండిపోయింది. 2023లో బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత హార్ట్ స్ట్రోక్తో గద్దరన్న మరణించడం జరిగింది. 2025 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నంది అవార్డులు, సినిమా రంగంలో ఇచ్చేటువంటి నంది పురస్కారాలకి బదులుగా గద్దర్ పురస్కారాలతో గద్దరన్న పేరు మీద పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి గాను ఒక 15 మందితో జ్యూరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి శ్రీమతి జయసుధ గారు జ్యూరీ చైర్పర్సన్గా ఉండడం జరిగింది. సో ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డులకు బదులుగా గద్దరన్న అవార్డులను ఇవ్వడం, తెలంగాణ రాష్ట్రంలో గద్దరన్న జయంతిని అధికారికంగా జయంతిని జరుపుకోవడం లాంటి తెలంగాణలో చేస్తున్నారు. తెలంగాణ ప్రజలే కాదు, తెలుగు ప్రజలందరికీ కూడా గద్దరన్న చిరస్థాయిగా తన యొక్క మాటతో, తన యొక్క పాటతో చిరస్థాయిగా నిలిచిపోతారు అనడంలో అతిశయోక్తి లేదు. సో ఫ్రెండ్స్, మీ అందరి తరపున, నా తరపున గద్దరన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.